ఇంట్లోనే మామిడి తండ్రి చేసుకుందామా? ఇంట్లో చేసుకుంటే ఎంత టేస్టీగా వస్తదని తెలిస్తే బయట అసలు కొనము. చాలా ఈజీ అండ్ సింపుల్ ప్రాసెస్ చూసేయండి. ముందుగా 2 బంగినపల్లి మామిడికాయలు తీసుకోండి. పండినవి. వీడియోలో చూపించినట్టు ఇలా కట్ చేసి మిక్సీ జార్‌లో వేసుకోండి. ఇంకా ఇందులో ఏమి యాడ్ చేయక్కర్లేదు. మిల్క్, వాటర్, షుగర్ ఏది అవసరం లేదు. ఒక 2, 3 రౌండ్స్ మిక్సీ తిప్పేయండి. మనం స్ప్రెడ్ చేయడానికి ఈజీగా ఉండేలాగా. బయట కొన్న మామిడి తండ్రి ఇసుకిసుగ్గా తగులుతుంది. అలాగే వాళ్ళు ఏం కలుపుతారో కూడా మనకు తెలీదు. కలర్ కూడా చాలా డిఫరెంట్‌గా ఉంటది. కానీ ఇది మ్యాంగో కలర్ అదే టేస్ట్ అండ్ హైజీనిక్‌గా ఉంటుంది. అలాగే సబ్స్క్రైబ్ చేసేయండి. నేను మిమ్మల్ని 100 సబ్స్క్రైబర్స్ కోసం సబ్స్క్రైబ్ చేయమంటే కామెడీగా అనిపించొచ్చు. ఎందుకంటే లాక్స్, మిలియన్స్ సబ్స్క్రైబర్స్ సెలబ్రేషన్స్ చూసుంటాం. బట్ నాకు 100 అనేది కూడా ఒక మైల్‌స్టోనే. నాకు 90స్ ఫోబియా ఉంది. ఎందుకంటే సచిన్ ఎలా 99కి రన్ ఔట్ అయిపోతాడో అని భయం ఎలా ఉంటదో నాకు అలా 90స్ ఫోబియా. ఇప్పుడైతే మామిడి తాండ్రకి పెద్ద ప్లేట్ తీసుకోండి. దాని మీద నెయ్యి అప్లై చేయండి. తర్వాత ప్యూరీ స్ప్రెడ్ చేసుకోండి. మరీ థిన్‌గా కాదు, మరీ థిక్‌గా కాదు. మీడియంగా స్ప్రెడ్ చేసుకోండి. ఇప్పుడున్న ఎండలకి ఒక్క రోజు ఎండితే సరిపోతుంది. ఈరోజు మార్నింగ్ ఎండలో పెట్టాం 11:00కి అండ్ 6:00కి తీసేసాము. ఈ ఎండ వేడికి అది కూడా చాలా ఎండింది. సో, మన మామిడి తాండ్ర అయితే రెడీ అయిపోయింది. నెయ్యి ఎందుకు అప్లై చేసామంటే నెయ్యి ఫ్లేవర్ కోసం, అలాగే ఎండిన తర్వాత ఈజీగా రిమూవ్ చేయడానికి. నచ్చిన షేప్‌లో కట్ చేసుకొని మామిడి తాండ్ర ఎంజాయ్ చేసేయండి. నచ్చితే వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.